హే వాట్సప్ గైస్, వెల్కమ్ టు ఆల్ ఫర్ తెలుగు. అండ్ ఇవాళ అయితే నేను మీకు హెచ్టిఎంఎల్ అయితే నేర్పించబోతున్నాను. అండ్ దిస్ ఇస్ డే 1 ఆఫ్ లర్నింగ్ హెచ్టిఎంఎల్ అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను మీకు హెడ్డింగ్ అండ్ ఆల్సో పారాగ్రాఫ్ ఎలాగ ఇవ్వాలో అయితే చూపిస్తాను. అండ్ ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేసే ముందు అయితే మనం డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని అయితే పెట్టుకుంటాం. అండ్ అన్నీ కూడా క్యాప్లో అయితే పెట్టాలి. అండ్ దెన్ మనమైతే హెచ్టిఎంఎల్ అయితే ఓపెన్ చేసుకుంటాం అనమాట. అంటే మనం హెచ్టిఎంఎల్లో కోడ్ కొడతాం కాబట్టి, అండ్ అది స్మాల్లో ఉండాలి. అండ్ ఆటోమేటిక్గా అదంతగానే క్లోజ్ అయిపోతుంది. అండ్ దెన్ మనమైతే బాడీ అయితే ఇస్తామన్నమాట. బాడీ వచ్చేసి హెడ్డింగ్స్ని ఒక కేటగిరీలో కేటగరైజ్ చేయడానికి. అండ్ దెన్ ఇప్పుడైతే మనం హెడ్డింగ్ అయితే ఇస్తాం. దాన్ని మనమైతే H1 అని అయితే పెడతామన్నమాట. ఇలాగా H6 వరకు ఉంటుంది. అంటే ప్రతిదానికి సైజ్ అయితే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అండ్ సేమ్ అలాగే పీకి ఇస్తాం. అండ్ దెన్ దిస్ ఈస్ ద ఫైనల్ కోడ్ అనమాట. H1కి H2కి డిఫరెన్స్ అయితే చూడొచ్చు.